ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా? సిఇఒ తెలంగాణ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ సిఇఒ తెలంగాణ nic.in అని వెబ్సైట్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సెర్చ్ యువర్ నేమ్. ఇక్కడ మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 31 డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది. న్యూ డిస్ట్రిక్ట్స్. సపోజ్ నేను ఇక్కడ కరీంనగర్, ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పై క్లిక్ చేయండి. ఇక్కడ డిస్టిక్ నేమ్ అన్న కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న డిస్టిక్లలో ఈ డిస్టిక్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఒక డిస్టిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏసీ నేమ్ అన్న కాడ మీ కాన్స్టిట్యున్సీ, డిస్టిక్లో అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయో అందులో మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేయండి. సపోజ్ మీ హౌస్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరు ఇందులో ఎంటర్ చేయండి. ఏదైతే హౌస్ నంబర్ అని ఉంటుందో దానిపైన ఎంటర్ చేయండి. S34 నేను ఒక హౌస్ నంబర్ తీసుకున్నాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా క్యాప్చా అని, QK97X. దానికి ఎదురుగా ఉన్న దాంట్లో ఎంటర్ చేయండి. QK97X. సెర్చ్ చేయండి. చూడండి, మన కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో 9-34 అనే హౌస్ నెంబర్లో ఎంతమంది ఓటర్లు ఉన్నాయి అనేది చూపిస్తుంది. అలాగే మీ ఇంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయడం వల్ల ఆ ఇంటి నెంబర్లో ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయనేది చూపిస్తుంది. లేని వారికి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత తప్పుగా ఉన్న వాటిని ఎలా కరెక్షన్ చేయాలనేది నేను చూపిస్తాను.